హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో పులుపు అనేది మీకు సరిపడా ఉండాలి అనుకుంటే అంటే లిమిటెడ్గా తీసుకోవచ్చు, 2 లేదా 3. లేదు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 4-5 కాయలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు వేసుకున్నాను. సో పసుపు ఉప్పు వేస్తే తొందరగా బాగా టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. సో బాగా మగ్గిన తర్వాత మునక్కాయలు కట్ చేసుకున్నాను కదా, ఆ మునక్కాయలు వేసుకున్నాను. సరిపడా కారం వేసుకున్నాను. సో ఫైనల్గా మనం చింతపండు పులుసు అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మునక్కాయ అనేది మనం బాగా కలబట్టేసి సో ప్లేట్ పెట్టేసుకుని బాగా ఉడికించుకోవాలి. సో ఫైనల్గా మనకి మునక్కాయ అనేది చింతపండు పులుసు పోసిన తర్వాత మునక్కాయ అనేది ఉడుకుతుంది. సో మునక్కాయ కర్రీ అనేది ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫైనల్గా మనకి మునక్కాయ కర్రీ అనేది ప్రిపేర్ అయింది. Thank you for watching.